ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియపరచుకుంటున్నా. మిమ్మల్ని అందరినీ కూడా ఒక పాయింట్ ద్వారా మిమ్మల్ని ఆలోచింప చేయాలన్న ఉద్దేశం. దావీదు బెత్షెబతోటి ఆ ఒక్క పాపం చేయకపోతే దావీదు తన యొక్క పేరు ఎన్నడూ పాపం చేయలేని మహారాజుగా సువర్ణాక్షరాలతోటి బైబిల్ గ్రంథంలో లిఖించబడేది కదా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. నేనేమంటానంటే, నా పాయింట్ ఏంటంటే, దావీదు ఆ రోజు బెత్షెబతోటి పాపం చేయకపోయినను అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా దావీదు పాపంలో పడతాడని నా పాయింట్. ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరు అభిప్రాయపడచ్చు. బైబిల్ గ్రంథం సూటిగా ఒక వచనము యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత మరల కొల్పబడి శోధింపబడుచున్నాడు అని ఉంటుంది. చూడండి, దావీదు కూడా ఆ పాపం చేయడానికి కారణము ఏంటంటే, తన హృదయంలో స్వకీయమైన దురాశ, స్వకీయమైన పాపాన్ని జయించలేకపోయాడు. ఆ పాపాన్ని జయించలేకపోవటం వలన ఆ పాపంలో పడిపోయాడు. అందుకని ఆ రోజు పాపం చేయకపోయినా అవకాశం వచ్చినప్పుడు పాపం చేస్తాడు అని నా పాయింట్ నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి until he didn't overcome the sin, definitely in some point of time he will be fell under sin. ఖచ్చితంగా ఒక వ్యక్తి తన హృదయంలో ఉన్న పాపాన్ని జయించలేకపోతే అవకాశం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ప్రలోభానికి లొంగిపోయి పాపంలో ఖచ్చితంగా పడతాడు. అది వాక్యమే చెప్తుంది. అందుకని చాలామంది కూడా విశ్వాసులైన వాళ్ళు ఎక్స్క్యూజ్ చెప్పి కారణం ఏంటంటే, మా ఫ్రెండ్స్ నన్ను ప్రలోభానికి లొంగదీశారండి, ఆ ప్రలోభానికి లొంగిపోయి నేను పాపంలో పడిపోయానని చెప్తారు. మన ప్రలోభానికి లొంగిపోకుండా మనం ఖచ్చితంగా హృదయంలో ఉన్న పాపాన్ని, ప్రేరేపణని మనం జయించినట్లయితే కనుక ఎవరు ఎంతమంది మన ప్రలోభ పెట్టినా ఆ ప్రలోభానికి మనం లొంగం. ఇక్కడ దావీదు కూడా అంతే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దావీదు పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే కనుక తన హృదయంలో మరల కొలపబడుతున్న పాపం. ఆ పాపం వల్లనే దావీదు ఆ ఒక్క పాపంలో పడ్డాడు. ఆ ఒక్కే పాపముతో ఎందుకు ఆగాడంటే, దావీదు తన యొక్క కుమారుడు అమ్నేను తామారుని చెరిపాడు. తామారు యొక్క సహోదరుడు అభిషేలేము మరలా అమ్నేని హతమార్చాడు. ఇలాగా కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందుకే దావీదు వెంటనే పశ్చాత్తాపడి రిపెండ్ అయ్యి 51వ దావీదు కీర్తన రాశాడు. అది మనకు బాగా తెలుసు. సో ఇక్కడ ఒకే ఒక్క పాపము చేయకపోతే దావీదు పేరు చిరస్మరణీయంగా బైబిల్ గ్రంథంలో ముద్రించబడేదని కొంతమంది వాదన, అభిప్రాయం. అయితే ఆ ఒక్క పాపము చేయటానికి కారణము తన హృదయంలో ఉన్న పాపం. తన హృదయంలో ఉన్న పాపం వల్ల ఆ ఒక్క పాపమే కాదు, ఎన్ని పాపములైనా సరే చేయటానికి సాధ్యమవుతుంది. ఆ ఒక్క పాపం ఆ రోజు చేయకపోయిన దావీదు ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు దావీదు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే తన హృదయంలో మరల కొలపబడుతున్న పాపాన్ని జయించలేకపోవటం వల్ల. ఇక్కడ పాయింట్ ఏంటంటే, హృదయంలో ఉన్న పాయింట్ జయించలేకపోయారు. ఎవరైనా సరే హృదయంలో పాపాన్ని జయించలేకపోతే ఆ ఒక్క పాపమే కాదు, అనేక పాపాలకు కూడా అది దారి తీస్తుంది. ఇది నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్.